మీరు ఐఫోన్ యూజర్ అయితే కంప్లీట్‌గా ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అయినా ఈ వీడియో అయితే షేర్ చేయొచ్చు. ఇది 12 ప్రో మ్యాక్స్ డిస్‌ప్లే టచ్ గ్లాస్ అనేది క్రాక్ అయింది. ఈ డిస్‌ప్లే టచ్ గ్లాస్ క్రాక్ అయితే సర్వీస్ సెంటర్‌లో కంప్లీట్ డిస్‌ప్లే చేంజ్ చేసుకోవాలి. ఒకసారి సర్వీస్ సెంటర్ ప్రైస్ మీకైతే నేను చూపిస్తాను. ఇది ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ డిస్‌ప్లే ప్రైస్ ఒకసారి యాపిల్‌లో అయితే యాపిల్ సర్వీస్ సెంటర్‌లో అయితే ఎంత ఉంటది? ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఒకసారి చూద్దాం. 32,900 అంటే అరౌండ్ 33,000 వరకు ఉంది. అలా కాకుండా ఓన్లీ డిస్‌ప్లే టచ్ గ్లాస్ చిన్న క్రాక్‌కే మనం 33,000 పెట్టాలంటే చాలా ఇబ్బంది. మనం ఇదే డిస్‌ప్లేని అయితే రిపేర్ అయితే చేద్దాం. ఇది చాలా కేర్‌గా ఒకసారి సెపరేషన్ చేసిన తర్వాత అడ్వాన్స్ లేజర్ మెథడ్‌ని అయితే ఉపయోగిస్తాం. ఈ మిషన్ ద్వారా డిస్‌ప్లే సెపరేట్ చేసిన డిస్‌ప్లేని అయితే మనం కంప్లీట్‌గా బ్రేకేజ్ అయిన పార్ట్‌ని అయితే కట్ చేయడం జరుగుతుంది. అలా కట్ చేసిన దానికైతే కొద్ది టైం తీసుకుంటుంది. దీనిలో 100% అయితే సక్సెస్ వస్తుంది. అలా వచ్చిన డివైస్‌ని మనమైతే మాన్యువల్ మెథడ్ ద్వారా ఏదైతే బ్రేకేజ్ గ్లాస్ ఉందో దాన్ని అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. ఇలా సపరేట్ చేయడానికి కూడా స్పెషలైజ్డ్ టీమ్ మనకి ఎడ్జ్ ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా అయితే ఇది సపరేషన్ చేస్తాం. సపరేట్ చేసిన తర్వాత మీదనున్న గమ్మింగ్ ఏదైతే ఉందో గమ్మింగ్ అనేది స్పెషల్గా గ్లూ వాడి కంప్లీట్గా అయితే క్లీన్ చేసి అయితే ప్రీవియస్ మనకి డామేజ్ ఏదైతే గ్లాస్ ఉందో ఆ గ్లాస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపించినట్టుగానే ఏ డివైజ్ అయినా ఇప్పుడు ఐఫోన్స్కి ఏవైనా ఇలా డిస్ప్లే టచ్ గ్లాస్ అయితే ఎటువంటి కంప్లీట్గా చేంజ్ చేయకుండా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చేవన్నీ కూడా 100% సక్సెస్ రేషియో వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత ఏదైతే డామేజ్ గ్లాస్ ఉందో ఆ గ్లాస్ని అయితే మనం లామినేషన్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్గా చిన్న క్రాకే ఉంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ప్రీవియస్ దానికి చూస్తే కంపారిజన్ అదే డిస్ప్లేని మనం అయితే రెడీ చేసాం. చాలా వరకు కస్టమర్కి 90% అయితే సేవ్ అవుతుంది. మన స్టోర్ నేమ్ వచ్చి మనది ప్రసాద్ సెల్ కేర్ అండి, విశాఖపట్నం డాబా గార్డెన్ మెయిన్ రోడ్లోనే వుడ్లాండ్ షోరూమ్ అప్స్టైర్లో ఉంటుంది. ఈ కనిపిస్తున్న నెంబర్కి అలాగే అడ్రస్కి అయితే డైరెక్ట్